మామిడికాయ పచ్చడిని ఎలా పెట్టాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు తిరగమాతలు. ఈ మామిడికాయ పచ్చడికి తడి తగలకపోతే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మామిడికాయలను శుభ్రంగా కడిగి తుడిచి కట్ చేయించుకొని వాటిని కొద్దిగా ఎండలో పెట్టుకుని తీసుకున్న మామిడికాయ ముక్కలు ఇవి. ఇప్పుడు మనం కొలతలను చూద్దాము. నేను ఇక్కడ 4 బౌల్స్ మామిడికాయ ముక్కలను కొలతలకు తీసుకుంటున్నా. కొలతలలో బౌలే కాదు, గ్లాస్ అయినా సరే ఇవే కొలతలు తీసుకోవచ్చు. ఇప్పుడు కారం తీసుకుందాం. కారం 3/4 కప్ కారం తీసుకుంటున్నా. తర్వాత సాల్ట్ 1/2 కప్ తీసుకుంటున్నా. సాల్ట్ తగ్గితే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. ఒక 1/2 కప్ కంటే తక్కువగా ఆవపిండి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూను మెంతి పౌడరు. ఈ మామిడికాయ దెబ్బలన్నిటికీ కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ దెబ్బలకు ఆయిల్ వేసి కలపడం వల్ల మసాలాలు బాగా మామిడికాయ దెబ్బలకు పడతాయి. ఆ తర్వాత మనం కొలతలలో తీసుకున్న మసాలాలను కూడా అన్ని పైన వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాల అన్నిటికీ నమ్మి లేకుండా ఎండబెట్టుకొని ఉండాలి. ఆవాలు మెంతులను ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుంటాం కాబట్టి నమ్మి ఉండదు. అలాగే కారం ఉప్పులో కూడా నమ్మి లేకుండా చూసుకొని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక్కలుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా కలుపుకోవాలి. అన్ని మసాలాలను బాగా కలుపుకొని మళ్ళీ కొలతలలో ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 బౌల్స్ ఆయిల్ వేసుకుంటున్నా. వేసుకున్న ఆయిల్ అంతా బాగా మామిడికాయ దెబ్బలకు అంతా పట్టేలాగా కలుపుకొని ఈ ఆయిల్లోనే మామిడికాయ ముక్కలన్నీ మునిగేలాగా చూసుకోవాలి. తర్వాత పచ్చడికి మూత పెట్టుకొని 2 రోజుల వరకు పక్కన పెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత 3వ రోజు పచ్చడిని మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. పచ్చడికి నూనె పైకి కొద్దిగా తేలుతూ వస్తుంది. ఇప్పుడు అంతా మగ్గిన మామిడికాయ పచ్చడి కోసము తిరగమాతను పెట్టుకోవాలి. ఒక బాండీలో 1 బౌల్ అంత ఆయిల్ తీసుకుంటున్నా. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేడి అవుతుండగా కొన్ని ఎండుమిరపకాయలను కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి పూర్తిగా కలర్ మారకముందే గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మాడిపోకుండా ముందే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా 2 రోజులు మగ్గ పెట్టుకున్న ఈ మామిడికాయ పచ్చడిలోకి చల్లార్చి పెట్టుకున్న ఈ తాలింపునంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. మామిడికాయ పచ్చడిని కలపడానికి నేను ఇక్కడ చెయ్యి పెట్టడం లేదు, ఓన్లీ గరిటెని యూస్ చేస్తున్నా. చేతికి నమ్మి లేకుంటే చేతితో బాగా పచ్చడిని కలుపుకోవాలి. ఒకవేళ గరిటెని యూస్ చేస్తే గరిటెకు నమ్మి లేకుండా చూసుకోవాలి. పచ్చడి కలిపేటప్పుడు నమ్మి తగలకుండా చూసుకోవాలి. నమ్మి వల్ల పచ్చడికి బూజు పట్టే అవకాశం ఉంది. ఈ పచ్చడి సంవత్సరం వరకు
నిల్వ ఉంటుంది. ఈ మామిడికాయ పచ్చడిని బాగా ఎండబెట్టి పెట్టుకున్న ఒక జారులో స్టోర్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయ పచ్చడి తయారైపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి.